దేవుడు ఒక పక్క ఉన్నాడు, లోకంతో ఒక పక్క ఉంది. దేవుడు కావాలా లోకం కావాలంటే లోకాన్ని కూడా విడిచిపెట్టి నా తండ్రే నాకు కావాలి ఎవడంటాడో తెలుసా? ప్రేమించిన వాడు మాత్రమే అంటాడు. అప్పుడు చూడండి, పెళ్లి చేసుకుంటారని చాలా మంది, ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కదండి. పోలీస్ స్టేషన్కి వస్తారని చాలా మంది వచ్చి, ఈ ఆడపిల్లలు కూడా ఎవడు ప్రేమిస్తాడు? పనికి మాలోనే ప్రేమిస్తారు. ఎందుకంటే వాడికి ఏ పని ఉండదో, ఈవిని ప్రేమించడమే పని. ఏ పని లేదు వాడికి, ఏ పని లేనోడు ఎంటబడుతుంటాడు. ఎంటబడి వాడికి ఏ పని ఉండదో, ఎలా పోషించాడో తెలియదు. ఈ అమ్మగారేమో దేవుడిని ప్రేమించదు, దేవుడి జ్ఞానం తెలియదు. ఆ అమ్మగారికి చిన్నప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు కూడా ఏం చెప్పరు, వదిలేశారు. అమ్మా నిజమండి, ఎన్ని కౌశలు తెలుసండి తల్లి, నువ్వు ఎన్నో చూసావమ్మా. వద్దమ్మా, నీ తల్లిదండ్రుల కంటే నిన్ను ప్రేమించేవాడు ఎవరు లేరమ్మా. నీ జీవితం పాడైపోద్దమ్మా. నువ్వు మళ్ళా సంవత్సరం తిరగకుండా మళ్ళీ ఇక్కడికే వస్తావమ్మా. వద్దు నీకు నమస్కారం తల్లి అన్నావు అనుకోండి, ఎంతదండి? నాకు నా అమ్మ వద్దు, నాన్న వద్దు, నాకు అన్న వద్దు, తమ్ముడు వద్దు, నాకు ఆస్తిలో చిల్లి గవ్వ వద్దు. మరి ఎవరు కావాలి? ఈ మొద్దే నాకు కావాలి, ఈ మొద్దే. చావు, నీ చావు, నువ్వు చావు, ఏం చేస్తావు? అంటే లోకపరమైన ఈ అన్యాయ ప్రేమలో చూడండి ఎంత తెగింపు. మరి నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే నాకు ఈ లోకంలో ఏ వద్దు తండ్రి, నాకు నువ్వే కావాలి అన్న తెగింపు నీలో ఉందా?